దేవుడు కనుక నీకు తీర్పు తీస్తే రెండే రెండు మార్గాలు అంట. ఒకటి పరలోకం, రెండు నరకం. దాంట్లో నువ్వు దేంట్లోకి పోతావు నువ్వే నేర్చుకో. దేవుడి మాట నీ చెవికి ఇంపుగా లేదనుకో, దేవుడి మాట నీ చెవికి ఇష్టంగా లేదనుకో, దేవుడి మాట వినటానికి కానీ, గ్రహించడానికి కానీ, ఆలకించడానికి కానీ నీ చెవులు మందమతి అయినాయి అనుకో, దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు నీతో లేడు. దేవుడి కన్నా నువ్వు సాతాన్ని ఎక్కువగా ప్రేమించావు, సాతాన్ని ఎక్కువగా ఆకర్షించావు, సాతాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నావు. అందుకే నా సాతాన్ని ఏమంటాడు తెలుసా? ఈ మాటలు ఎందుకు మనకే, ఈ ఆలోచనలు ఎందుకు మనకే, ఈ బుద్ధి ఎందుకు మనకే, ఈ జ్ఞానం ఎందుకు మనకే, ఇలా ప్రవర్తించాల్సిన జీవితం ఎందుకు మనకే, మనకిష్టం వచ్చినట్లు మనం బ్రతికి సరిపోదా? అది సాతానుడు ఆలోచన. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆయన ఉపదేశం చేసిన ప్రతి చోట కూడా దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? చెవు కలిగిన వాడు వినుగాక, విన్న వాటిని, చూచిన వాటిని గ్రహించగలిగిన వాడు గ్రహించునుగాక, చూసేవాడు చూసునుగాక. ఎందుకంటే వాడు కళ్ళు ఉన్నాయి కాబట్టి వాడు చూశాడు, వాడు గ్రహించగలిగే హృదయాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి వాడు గ్రహించాడు. నువ్వు గ్రహించలేకపోతున్నావు అంటే నువ్వు సాతాను సంబంధివి.